క్రీస్తు ప్రశస్త నామంలో ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనమందరం ఈ విధంగా కూడుకొని యేసయ్య నామాన్ని ఘనపరచటానికి మహిమపరచటానికి ప్రభు శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే విశ్వాసవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. మీరు మా కొరకు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరతల కొరకై మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు మీ జీవితంలో ఏదైనా అద్భుతాన్ని చేయబోతాడని చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మేము చెప్పగలం. దేవుడు సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన ప్రభు వింటున్నాడు. అలాగే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇంకేమీ ఆలస్యము చేయకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు సమయమైంది. అటు ఇటు తిరగొద్దు. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. ఈరోజు దైవ లేఖన గ్రంథములో నుంచి ఒక భక్తుని నేను మీకు జ్ఞాపకము చేయబోతూ ఉన్నాను. క్రొత్త నిబంధన గ్రంథములో దైవజనుడైన అపోస్తుడైన పౌలు గారి యొక్క పరిచర్యలో సువార్త ద్వారా రక్షించబడిన ఆత్మీయమైన కుమారుడు. ఆయన పేరు ఎవరో తెలుసా? తిమోతి. అందరూ చెప్పండి ఏంటి? తిమోతి. తిమోతి అనే మాటకు అర్థం ఏమిటంటే దేవునిని మహిమపరచువాడు అని అర్థం. చెప్పండి, తిమోతి అనే మాటకు అర్థం ఏంటి? దేవునిని మహిమపరచువాడు. మూలవాక్యంగా అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం దయచేసి మొదటి 3 వాక్యాలు మనము చదవవలసిన వారమై ఉన్నాం. వచ్చినప్పుడు చూడండి, అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. చాలండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో రక్షించబడిన ఒక యూదురాలు కుమారుడు. అక్కడ రాయబడింది, అతని తండ్రి ఏమో గ్రీసు గ్రీకు దేశానికి చెందినవాడు. తల్లి ఎవరు అంటే యూదురాలు. అక్కడే రాయబడింది ఆ మాట. అయితే ప్రియులారా, పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తుంటే ఆయన ఒక అన్య కుటుంబములో ఉండి కూడా దేవుని వాక్యము విని దేవుని వాక్యం చేత పట్టబడి రక్షించబడి కనుక్కున్న ఆత్మీయమైన కుమారుడే ఎవరు తెలుసా? ఈ తిమోతి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయ. ఈ రాత్రికాల సమయంలో తిమోతిలో ఉన్నటువంటి ఆత్మీయమైన కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. ఏమండి, మనము తిమోతిలాగా దేవుని పరిచర్యలో సంఘములో సేవకునికి తిమోతి ఎలాగున్నాడో మన సంఘములో మనము కూడా నిజమైన తిమోతిలుగా మనము మారాలి. ఆమేన్. మారాలి అంటే ఏం చేయాలి? తిమోతిలో ఉన్న గుణ లక్షణాలు ఈ రాత్రి ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ గుణ లక్షణాలు మన జీవితాల్లో మనము కలిగి ఉంటే మన సంఘములో మన సేవకునికి మనము కూడా నిజమైన తిమోతిలుగా మారిపోదుము గాక. బిగ్గరగా స్వరమిత ఆమేన్ చెప్పండి, ఆమేన్. దైవ జనాంగమా, ఈ రాత్రి తిమోతిని గురించి మనము ధ్యానం చేద్దాం. ఈయన నేపథ్యం ఏమిటంటే
ఈయన తల్లి యూదురాలు, మరొకసారి చెప్తున్నాను, ఆయన తండ్రి ఏమో గ్రీసు దేశానికి చెందినవాడు. అయితే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పౌలు గారు నిజంగా చెప్తున్నాను, ఆ తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు, 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం, దయచేసి 1-2 వచనాల్లో మనం చూస్తే, మొట్టమొదటిగా దైవజనుడైన పౌలు గారు ఈ తిమోతికి ఈ ఉత్తరం రాస్తూ ఈ విధంగా అన్నాడు. చదువుదామా? ఓకే. దేవుని చిత్తము వలన చూడండి, ప్రియమైన కుమారుడు అన్నాడు. అది అలాగుంచి 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. గమనించండి, ఈ తిమోతి ఎవరయ్యా అని గనక లేఖనాల్లో పరిశీలన చేయగలిగినట్లయితే, పౌలు గారు ఇతను గురించి మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇతడు నిజముగా నా ఆత్మీయ కుమారుడు అన్నాడు. 2వ పత్రికలో ఏమన్నాడు? తిమోతి నాకు ప్రియమైన కుమారుడు అన్నాడు. అమ్మ వినాలి, మనము దైవజనుడైన పౌలు గారికి తిమోతి ఆత్మీయమైన నిజమైన కుమారుడు అని అంటున్నాడు. నిజంగా నిజమైన కుమారుడని పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతూ ఉండే, నిజమే, అతని గురించి ధ్యానిస్తున్నప్పుడు, అతనిలో ఉన్న విషయాల గురించి మనం గమనించినప్పుడు, నిజముగా అతడు ఆత్మీయంగా నిజమైన కుమారుడే, పౌలు గారికి ప్రియమైన కుమారుడే. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకును అభిషేకించి తిమోతిని గురించి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. సేవకునికి సంఘములో ఆత్మీయంగా మనం ఎలాగుండాలి అంటే, నిజమైన ఆత్మీయ కుమారులుగా ఉండాలి. చెప్పండి, నిజమైన కుమారులు అంటే అర్థం ఏంటంటే, అబద్ధమైన కుమారులు ఉన్నారని అర్థం కదా. వెలుగు ఉందంటే ఆపోజిట్ ఏముంది? చీకటి. మంచి ఉందంటే, తీపు ఉందంటే, అయ్యబాబు వ్యతిరేక పదాలు తెలియవా? మంచికి చెడు, జీవానికి మరణం, ఆశీర్వాదానికి శాపం, నిజానికి అబద్ధం. బ్రహ్మాండంగా చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంటే నిజమైన కుమారులు ఉన్నారు అంటే అర్థం ఏమిటంటే, అబద్ధమైన కుమారులు వీళ్ళు ఉన్నానని పేరుకు మాత్రమే. అయితే ఈ రాత్రి పౌలుకు తిమోతిని గురించి అన్న మాట ఏంటంటే, నిజంగా విశ్వాసమును బట్టి నాకేంటి నిజమైన కుమారుడు అన్నాడు. 2 తిమోతిలో ఏమన్నాడంటే, నాకు తిమోతి ప్రియమైన కుమారుడు అన్నాడు. ఏమండి, నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఏమండి, పిల్లలు, ప్రియమైన పిల్లలు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటారు, మాకు ప్రియమైన వారండి అంటాడు. అంటే ఆ మాట అనడానికి గల కారణం ఏమిటంటే, దైవజనుడికి వీళ్ళు ఏమైపోయారంటే ప్రియమైన వారుగా ఉన్నారంటే, అంటే వాళ్ళకి ఏంటంటే, నేను అంటే ఇంగ్లీష్ పదం వచ్చేస్తుంది, తెలుగులో సరైన మాట పట్టలేదు కానీ, బాండింగ్ అంటే బాండింగ్ అంటే తెలుగులో ఏంటమ్మా? బంధం. బంధం అంటే ఆత్మీయమైన బంధం దైవజనుడికి ఏమండి తిమోతికి మధ్యలో. నేనేమంటానంటే దైవజనుడు ఆలోచనలో ఇతడు దగ్గరగా ఉన్నాడు. దైవజనుడు చేసే సేవలో, పరిచర్యలో ఇతడు సన్నిహితంగా దేవునికి, అంటే నేనేమంటానంటే దైవజనుడితో కలిసిపోయాడు. అందుకే నా ప్రియమైన వాడు, నా ప్రియమైన పిల్లలు ఉంటారు, ప్రియమైన పిల్లలు ఉంటారు. ఈ ప్రియమైన పిల్లలు ఎవరంటే తెలుసా? ఆత్మీయంగా అన్ని విషయాల్లో ఎదిగిన వారు. ఆమేన్. ఏంటి చెప్పండి? ఆత్మీయంగా అన్ని విషయములలో మనం ఏం చేయాలా? ఎదగాలి. ప్రార్థనలో ఎదగాల, విశ్వాసములో ఎదగాలి, దేవుని వాక్యములో ఎదగాలి. అర్థమవుతుందా?
ఇప్పుడు ఈ రోజున దైవజనుడైన పౌలు గారు ఈ తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా దైవజనుడికి నిజమైన కుమారుడుగా, ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, మీలో, నాలో, మనలో ఎంతమందికి దైవజనుడికి నిజమైన కుమారులుగా, ప్రియమైన కుమారులుగా ఉంటున్నాం? పౌలు గారే తిమోతిని గురించి మాట్లాడుతూ ఉంటే, ఈ రోజున నీ గురించి, నా గురించి, మన గురించి ప్రియమైన కుమారులుగా, నిజమైన కుమారులుగా అక్కడ అన్నారు, నాకు విశ్వాసమును బట్టి అన్నారు. దేన్ని బట్టి నిజమైన కుమారుడు? చెప్పండి గట్టిగా. రెండవదిగా మనం చూస్తే ఏమండి, ఈ తిమోతిలో ఏముందో తెలుసా? విశ్వాసము. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. విశ్వాసము. విశ్వాసం కలిగిన వాడు. చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక, ఇక్కడ విశ్వాసం అన్నాడు. అక్కడ 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. 2 తిమోతి, నా ప్రార్థనల యందు ఎడతెగక నీ కన్నీళ్లు నేను తలంచుకుని కలుగుటకే నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు. చూడండి, దైవజనుడైన పౌలు అంటున్నాడు, నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితరుల ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ అందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండా, పెద్దగా చెప్పండి. అక్కడేమో విశ్వాసం అన్నాడు, ఇక్కడే విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం. అమ్మ చెప్పండి, విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసం. బైబిల్లో విశ్వాసం ఉంది, నిష్కపటమైన విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది. ఇలా చెప్పుకెళ్తే చాలా విషయాలు ఉంటాయి. నేనంటాను, పౌలు గారు తిమోతిలో ఏం చూశాడు తెలుసా? విశ్వాసాన్ని చూశాడు. మామూలు విశ్వాసం కాదు, నిష్కపటమైన విశ్వాసం. విశ్వాసి, నీలో, నాలో, మనలో యేసయ్యను నమ్మామంటే ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. చెప్పండి, ఏముంటారా తల్లులారా? ఈ రోజున విశ్వాసములో నా దేవుడు ఏదైనా చెయ్యగలడని విశ్వాసం. పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడి 75వ సంవత్సరాన నేను నీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. 100 సంవత్సరాలు వచ్చేసింది. 100లో నుంచి 75 తీసేయండి, 25 సంవత్సరాలు. ఏమండి, విశ్వాసములో బలహీనుడు కాలేదు. చాలాసార్లు దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడట. ఎవరు? అబ్రహాం. ఏమండి, నిజంగా అతడు బలహీనుడు అవ్వచ్చు. కారణం ఏంటంటే ఆయనకు 100 ఏళ్ళు వచ్చేసింది. అంటే 100 ఏళ్ళు వస్తే ముసలోడు అయిపోయాడని అర్థం. ఊడు పెళ్ళి అయితే 30 ఏళ్ళకే ముసలోళ్ళు అయిపోతున్నారు. మొన్న ఈ మధ్యన ఒకడు అంటున్నాను, ముసలోడు అయిపోరు సార్ మీరు అన్నాడు. అంటే తెల్లంటికలు అండి. నేను అన్న 10 ఏళ్ళు వచ్చిన కుర్రోడికి తెల్లంటికలు వచ్చేస్తున్నారా? తెల్లంటికలు వచ్చిన వాళ్ళు అందరూ ముసలోళ్ళు అయిపోతారా? మనీ ఇప్పుడు కావాలని నల్ల జుట్టుకి ఏం వేసుకుంటున్నారు చెప్పండి అమ్మా. నేను బాబర్ షాప్లో కటింగ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాడు సీరియస్గా వచ్చేసాడు. యారా నేను చెప్పింది తెప్పించట్లేదంటే, బాబయ్య తెప్పించాలంటే అది ఖర్చుతో కూడిన పని అవుతుంది. ఆడన్నాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు నువ్వు తెప్పించు అన్నాడు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆడు కటింగ్ ఎత్తా అన్నాడు. వీడికి ఏమన్నా బుర్ర ఉందా అని అన్నాడు. ఏంట్రా అన్నాను. ఏమంటే పాస్టర్ గారు, ఎవడైనా తెల్ల జుట్టును నల్ల రంగు వేస్తారు చెప్పండి ఏంటి? మాట్లాడండి. తెల్ల జుట్టుని నల్ల రంగు వేస్తారు. వీడికి ఏంటంటే బాబు నల్ల జుట్టుని తెల్లగా మార్చమంటున్నాడు అన్నాడు. క్రికెటర్ ఉన్నాడు, ఎవరు, హార్దిక్ పాండే.
ఆడు నల్ల జుట్టుకి ఏం వేసాడు? తెల్ల రంగు వేసాడు. మన వార్తల్లో దానికి ₹1,00,000 అయిందంట. ఎంతమ్మా? ఇప్పుడు తెల్ల రంగు ఉన్న వాళ్ళు, తెల్ల జుట్టు రంగు ఉన్న వాళ్ళందరూ ముసళ్ళు అయిపోయారంటే అది అమాయకం. అది ఏడ్చే రక్తం వేచి చెప్పండి గట్టిగా అల్లలోయ. ఎందుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? మీకు తెల్లంటికి ముసలి ఎవరు? మా పిల్లలు అవ్వలేదురా, మా పిల్లలు మనవాళ్ళు ఎత్తలేదు, మనవరాళ్ళు ఎత్తలేదు, ముసలి ఎక్కడ ఎవరు ఏడ్చే రక్తం వేచే? నీకు ఎలా కనపడుతున్నాను? నేను తిట్టేసాను వేసే రక్తం వేచే. ఏంటి ఆయన 100 ఏళ్ళు అయిపోయి ముసలుడు అయిపోయాడంటే, బలం ఉడికిపోయిందంటే ఏదైనా రీజన్ ఉంది కదండి. ఇప్పుడు విశ్వాసంలో బలహీనుడు అవుతాడంటే అవుతాడు. కారణం ఏంటంటే శారా గారి గర్భం మృతతుల్యమైంది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, బలం ఉడికిపోయింది. ఏమంటే ఆమెకు పిల్లలు కలగడం అనేది అసాధ్యం. ఇప్పుడు చెప్పండి, విశ్వసించాలంటే నేనేమంటాను అంటే, దైవజనుడైన పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతూ ఈయన విశ్వాసం ఏమండి, అవ్వ అయిన లోయలో ఉన్న విశ్వాసం, ఇతని తల్లి అయిన యున్యేకీలో ఉన్న విశ్వాసము. ఒరే నాన్న, నీ అవ్వ నీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలో కూడా నేను ఉన్నది అని దైవజనుడు తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. నేను అంటున్నాను, అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏంటంటే, గర్భము ఋతుతెల్లివైన నా దేవుడు ఇవ్వగలడు, వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసములో ఏం పొందుకున్నాడు? బలము పొందుకున్నాడు. ఆమెన్, ఆమెన్. దైవ జనాంగమా, మనలో విశ్వాసంలో బలం పొందుకోవాలి. మన పరిస్థితులకు వ్యతిరేక్తంగా ఉండొచ్చు, మన విశ్వాసానికి వ్యతిరేక్తంగా ఉన్నాయి మన పరిస్థితులు. అవును, దేవుడేమో సంతానాన్ని ఇస్తానన్నాడు. అసలు గర్భమే లేకపోతే పిల్లలు ఎలా పుడతారండి? ఏమా పుడతారా? చెప్పండి రా తల్లులారా, పుట్టరుగా. ఏదో మనం చదువుకున్నంత ఈజీ కాదు. అబ్రహామును గురించి, అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు, మామూలుగా కాదు. ఈరోజు పౌలు గారు తిమోతిని గురించి, అతను విశ్వాసం కలిగిన వాడు, మామూలు విశ్వాసం కాదు, నిష్కపటమైన విశ్వాసం కలిగినోడు. నిష్కపటం అంటే ఏంటి? అర్థం ఏంటి? కపటము లేని విశ్వాసం. చెప్పండి ఏంటి? కపటము లేని విశ్వాసం. మన విశ్వాసం ఎలాగుంటుంది? మనకు అనుకూలంగా జరిగిందనుకో, కోడ్ను కోసేసి అల్లెళ్ళు భోజనాలు పెద్ద కూట పెట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. ఏమాత్రం కొంచెం రాయి వ్యతిరేకంగా జరిగిందా, రక్తం వేసేయాలలో దేవుణ్ణి పగ సాధించేస్తారో, పాస్టర్ గారిని పగ సాధించేస్తారు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయ. మొన్న గూగుల్ మీట్లో వాక్యం చెప్పాను. బిషప్ జీ అంటది, పెద్ద ఆవిడ, ఏం చిన్న వయసు ఏం కాదు, 65 ఏళ్ళు బేబీ ఆవిడ. దేవునికి బేబీలా ఫీల్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. ఎంతగా ఆవిడ బాధ ఏంటంటే, కొడుక్కి 42 ఏళ్ళు వచ్చిన పిల్ల అవ్వట్లేదు. బిషప్ జీ పిల్ల అవ్వట్లేదు, నన్ను ఏం చేయమంటారు? ఎంతకేంటంటే నువ్వు వాక్యంలో దంచి కొట్టేస్తున్నావు అంటే అర్థమైందంటే ఆ వాక్యం ఆవిడకి పొడుచుకుంది బాగా, మామూలుగా కాదు. ఫోన్ చేసి మామూలుగా కాదు, ఒక 40 నిమిషాలు తింటుంది. నాకేమో పక్కన నిద్ర వస్తుంది, అంటాను, అంతే వేసి రక్తం వేచి. ఇంతకీ నేను ఆ రోజు అబ్రహాము గురించి మాట్లాడుతూ చెప్పిన వాక్యం ఆమె హృదయాన్ని ఏంటంటే, నేను అంటాను, పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే విశ్వసించడంలో విశ్వాసం కలిగి ఉండే గొప్ప విశేషం ఏం కాదండి. మన పరిస్థితులు ఏమండి విశ్వాసమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు విశ్వసించడమే గొప్ప విశ్వాసం. ఆమెన్, ఆమెన్. అలాగ నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలాగో నీ విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సార్, వ్యతిరేకంగా ఉంటే విశ్వసించడం ఎలాగ సార్? నేను ఎలాగ విశ్వసించగలను? అప్పులున్నాయి కానీ తీరే మార్గం లేదు, వచ్చే మార్గం లేదు. మాట్లాడతలేదేంటి? ఏ అప్పులు లేవా మీకు? అప్పులు లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నాయి కానీ తీర్చడానికి అన్ని పరిస్థితులు న్యాయయుతంగా ఉన్నాయి. మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం, కొన్ని పనులు పెట్టుకున్నాం, కానీ మన దగ్గర దమ్మిడి లేదు. నీ ప్రశ్న ఏంటంటే, ఇది ఎలా జరుగుతుంది అనే ప్రశ్నలోనే నా దేవుడు చెయ్యగలడు అని విశ్వసించటం, నా దేవుడు చెయ్యగలిగిన సమర్థుడని విశ్వసించడం. ఆమేన్.
అగ్నిగుండమే వాళ్ళ ముందు ఉన్నప్పుడు ఏమన్నారు? రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఎందుకు? మేము అనుదినము సేవించే మా దేవుడు మమ్ములను ఈ వేడిమి గల అగ్ని గుండములో నుంచి తప్పించి రక్షించడానికి పూర్తి చేయండి. మీరు ఎవరో కొట్టని చప్పట్లు. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్పారు? వేడిమి గల అగ్ని గుండములోంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఎవరో సమర్థుడు. ఆమేన్. నువ్వు విశ్వసిస్తే నా దేవుడు సమర్థత కలిగిన వాడు. ఏదైనా నా దేవుడు చేయగలడు. నా పులి విషయంలో చేయగలడు, నా గృహం విషయంలో చేయగలడు, కుమారుడు వివాహ విషయంలో చేయగలడు, నా కుమార్తె ఆపరేషన్ విషయంలో చేయగలడు, గర్భఫల విషయంలో దేవుడు చేయగలడు, కుమార్తె వివాహ విషయంలో చేయగలడు, ఆరోగ్య విషయంలో నా దేవుడు చేయగలడు, నా వ్యాపార విషయంలో దేవుడు చేయగలడు. కొత్త చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వసించగలిగినప్పుడు నా దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు సార్? ఎప్పుడు సార్? విశ్వసించడానికి అనుకూలంగా కాదు, వ్యతిరేకంగా, అంటే దాని ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలా? చెప్పండి. అంటారు, అనరా? నన్నే అన్నారు. బేస్మెంట్ వేసి కూర్చుని కట్టేస్తానని ఇచ్చే రక్తం వచ్చి 3 నెలలు ఆగిపోయింది. నేనేమో పిల్లర్స్ వేసేసి స్లాబ్ వేసేద్దామన్నాను. మా అత్తయ్య గారు ఎందుకో ఫోన్ చేశారు. ఏమంటే పిల్లర్స్ వేసి స్లాబ్ వేసేస్తామంటే మా అమ్మమ్మ పక్క నుండి తడికిలు కట్టేద్దామంటుంది వేసి రక్తం వేసి. అప్పుడు మా అత్తయ్య గారు అన్నారు, బాబు మీరు అటువంటి పని చేస్తే ఎప్పటికీ తడికిలే ఉంటాయి, అలా కాదు, నేను కొద్ది సపోర్ట్ చేస్తాను, గోళ్ళ కట్టండి అన్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 3 నెలలు ఆగిపోయింది నాన్న. ఆ కట్టిన ప్లాన్ వేసిన ఆయన ఏమన్నాడు తెలుసా? సంవత్సరం తిరగకుండా మీరు మందిరం ఓపెన్ చేసేస్తానన్నారు. బేస్మెంట్ వేస్తే 3 నెలలు ఆగిపోతే ఎన్ని మాటలు అనుకుంటున్నారు? నేను ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసా? 10 నెలల్లోనే మందిరం ఓపెనింగ్ పెట్టేశాను. చప్పట్లు కొట్టను గట్టిగా. హల్లెలూయా. నా దేవుడు ఏదైనా చేయగలడు సార్. నేను వివరాల్లోనికి వెళ్ళను. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఇప్పుడు దైవజనుడైన పౌలు గారు తిమోతిలో అటువంటి విశ్వాసం చూశాడు. విశ్వాసులారా, నీ సేవకుడు నీలో కూడా అటువంటి విశ్వాసాన్ని చూడాలా. ఆమేన్. అటువంటి విశ్వాసం ఉందా మనకి? చెప్పండి. అటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉన్నామా? నిష్కపటమైన విశ్వాసము మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? అబ్రహాము కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుతాలు చూశాడు. తిమోతిలో కూడా పౌలు గారు ఏమండి అటువంటి విశ్వాసాన్ని చూచాడు. మూడవదిగా మనం చూచినప్పుడు అతనిలో ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇందాక మనం చదివాం. అదేమిటి అంటే ప్రియులారా, నిజంగా కన్నీటితో ఒకసారి చూడండి. నా ప్రార్థన యందు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీరు అన్నాడు. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలన్నారు? మీరు రాజులైనా ఎవరి కొరకు ప్రార్థన చేయాలన్నారు? ఆయన 1 తిమోతిలో ఏమన్నారు? మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు మీరు చేయాలి. అమ్మ వినండి, ఈయన నిజమైన కన్నీళ్లను తలంచుకున్నాడంటే అర్థం ఏమిటి అంటే ఈయన కన్నీటి ప్రార్థనా పరుడు అని అర్థం. అర్థమవుతుందండి? కన్నీళ్ళు విడిచి ఏం చేస్తున్నాడు అంటే మూడవదిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవజనుడే నీ కన్నీళ్లను నేను తలంచుకుని, నాకు నచ్చిన మాట అది. నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయంబగళ్ళు అపేక్షించుచున్నానని దైవజనుడైన పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. సార్, కన్నీళ్లను తలంచుకోవడం అంటే అర్థం ఏమిటి చెప్పండి? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయమ్మా? విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే కదా. చెప్పండి గట్టిగా.
హృదయం విలిగి నలిగిన హృదయం ఉన్నప్పుడు ఏమొస్తుంది? కన్నీళ్ళు వస్తాయి. దేవుని సన్నిధిలో వాక్యము చేత మనము పట్టబడుతున్నప్పుడు, లేదా వాక్యము మన హృదయాలలో గుచ్చినప్పుడు మనకులో ఏం రావాలి? పశ్చాత్తాపము రావాలి. దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి, నీ హృదయం ఏం చేయబడాలా చెప్పండి? నీ హృదయంలో నుంచి ఏమి రావాలి? పగలగొట్టబడినప్పుడు ఏం చేస్తాయి? పశ్చాత్తాపం వచ్చినప్పుడే కన్నీళ్ళు వస్తాయి. దైవజనుడైన పౌలు గారు తిమోతి కన్నీళ్ళు ఎందుకో తెలుసా? నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్ళు, సువార్త వ్యాపకము కోసము ఏమండి అతడు కన్నీళ్లు కారుస్తూ ఉన్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, మనం రాజుల కొరేబాయ్, నువ్వు రాజుల కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇంకెవరి కోసం ప్రార్థించాలి? నువ్వు చెప్పండి. అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా? చూడండి, పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటే దైవజనుడైన మాట ఇతడు త్రోసివేయలేదు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇతడు కన్నీళ్లు కార్చి కన్నీటితో ప్రార్థించే అనుభవాన్ని తిమోతి తన జీవితంలో కలిగి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నామా? ప్రవక్త అయిన ఇర్మియా చూడండి, చూడండి. ఇర్మియా ఏం చేశాడు? జనుల కోసం అతని తల ఏమైందట? జలమయంగా మారిందట. అతని కళ్ళ నుండి కన్నీరు ఏమవుతుందటండి? కన్నీళ్ళు కారుతా ఉన్నాయంట. అందుకే అతడు కన్నీటి ప్రవక్త అని ఉంది. అతడు కన్నీటి ప్రవక్త, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, నిజమే. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేక సమయంలో నీతో నాతో మనందరితో కూడా తన వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్నాడు. నేనేమంటాను అంటే, కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవాన్ని మన జీవితంలో మనము కలిగి ఉండాలి. దేవునికి ఒకసారి పెద్ద స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మూడవదిగా ఇతడు కన్నీళ్లు కార్చి ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగిన వాడు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో మూడవదిగా కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నేనేమంటానంటే, యెషయా ప్రవక్త అంటాడు, ఒకనాటి జనం కనబడు, ఒకనాటి ప్రసవ వేదన చాలునా. ప్రసవ వేదన లాంటి కన్నీటి ప్రార్థన ఆత్మీయంగా జనములు కలాలి అంటే. అందుకే ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యోబు భక్తుడు అంటాడు, జలములు రాళ్లను అరగదీయును అన్నాడు. జలము అనగా కన్నీళ్లు, రాళ్ళు అనగా ఏంటో తెలుసా? కఠినాత్మ లాంటి హృదయాలు. ఆమేన్. కఠినాత్మ లాంటి హృదయాలు కరగాలంటే కన్నీటి ప్రార్థనే అవసరం. స్టెఫన యొక్క ప్రార్థన సౌలును పౌలుగా మార్చేసింది. ఆమేన్, ఆమేన్. దైవజనురాలు మన ఆత్మీయ తల్లి యొక్క కన్నీటి ప్రార్థన మొరటివాడు, బలమైన వ్యక్తినైనటువంటి తాతయ్య గారిని దేవుడు సేవకునిగా మార్చేసింది. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. విశ్వాస బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితంలో తిమోతి వలె కన్నీళ్లు కార్చి ప్రార్థించే అనుభవాన్ని మనము కలిగి ఉందాం. 4వ విషయానికి వెళ్దాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనము చదువుదాం. వాక్యములో పౌలు గారు ఈ విధంగా తిమోతిని గురించి మాట్లాడుతూ అన్నారు. 4:17 వచనం, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ యొద్దకు నేను పంపించుచున్నాను. 4వదిగా తిమోతి ఎటువంటి వాడు అంటే నమ్మకమైన వాడు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కలతో చెప్పండి, తిమోతి నమ్మకమైన వాడు అని చెప్పండి. గట్టిగా చెప్పండి,
తిమోతి నమ్మకమైన వాడు. గమనించండి దైవ జనాంగమా, ఇదిగో ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. గమనించండి, ఇందాక నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు, చెప్పండి నమ్మకమైన కుమారుడు. ఇదో ప్రసంగం చేయొచ్చు. దైవజనుడు అంటున్నాడు తిమోతి నమ్మకమైన వాడు. విశ్వాసులారా, మీ సేవకుడు మీ కొరకు ఈ మాట చెప్పగలడా? నేను కొందరి విషయంలో ధైర్యంగా చెప్పగలను, కొందరి విషయంలో నేను చెప్పలేను. కారణం ఏమిటి అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఆ కారణాలు చెప్పే సమయం కాదు ఇది. దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మనం నమ్మకమైన వారమా కాదా అనేది మన క్రియలే మన నమ్మకత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తాయి. అవునంటారా కదంటారు? చెప్పండిరా, మన క్రియలే నమ్మకమైన వారమా కాదా? నిజంగా నేను చెప్తున్నాను. నేను మాట్లాడుతూ ప్రభు ఈ వారంలో నేను ఏదో సందర్భంలో మాట్లాడుతున్నాను. మనము దేవుని నమ్మడం కాదు, దేవుడే మనలను నమ్మాలి. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అహరోనులు, మిరియాము, మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ సందర్భంలో అంటే దేవుడు మోషేతో మాట్లాడాడు, నువ్వు కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకోమంటే దేవుడు మాట్లాడతాడా? అన్యత్రిని చేసుకోమంటాడా? దేవుడు మాతో మాట్లాడరా? ఇటువంటి పనులు చేస్తాడా అని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశారు. ఎవరో వాళ్ళ అన్నగారు అయినటువంటి అహరోను, అక్క అయిన మిరియాం. వీళ్ళు అలాగ అంటుంటూ ఉండగానే దేవుడు అన్నాడు, రే రా అన్నాడు. ఎక్కడికి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రా అన్నాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర రా అనగానే వీళ్ళకి అనుభవం వచ్చేది, రే ఇప్పుడు దాకా దేవుడు మోషే గారిని పిలిచేవాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి, ఇంకా ఈ ఏళ్ళ నుంచి ఇంకా మోషే గారిని కేకేయడు దేవుడు మమ్మల్ని. ఇలా ఆనందం పొంగిపోయిందండి. ఇతరకైనా హెచ్చ రక్తం వేచాయి సార్, పొంగిపోయండి ఆనందంతో వీళ్ళు ఎక్కడికి వచ్చేసారంటే ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చేసారు. ఎవరు? అహరోను, మిరియాం. వీళ్ళ ఆనందానికి అవద్దలు లేవు. ఎందుకంటే అప్పుడు వరకు దేవుడు మోషే గారిని పిలిచేవాడు, ఎప్పుడు వీళ్ళని పిలవలా. ఏదైనా మోషే గారు దేవుడు మాట్లాడితే ఆ చెప్పిన సంగతులు వీళ్ళకి చెప్పడం తప్ప, వీళ్ళ పాపం మంచి హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వచ్చేసారు. మొదలెట్టాడు దేవుడు, నా సేవకుడైన మోషే ఎవడనుకుంటున్నారు మీరు? నా ఇల్లు అంతట్లో ఎవరో, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడేవాడిని ఇలా చెప్పుతూ, ఏమండి నా ఇల్లంతటిలో నమ్మకమైనాడు మోషే అని దేవుడే అతని గురించి మాట్లాడగలిగాడు. ఇక్కడ పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నా నమ్మకమైన కుమారుడు కాబట్టి అతనిని మీ వద్దకు నేను ఏం చేస్తున్నాను? పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, ఎవరికి ఇస్తాం మనం? అధికారమైనా పెత్తనమైనా ఏమైనా నమ్మకత్వం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఇస్తాం కదా. ఆ నమ్మకత్వాన్ని చూచినప్పుడే కదా. ఈ రోజున నేను అంటాను, మన నమ్మకత్వాన్ని దేవుడు చూడాలి, నీ దైవజనుడు చూస్తున్నాడు. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని వాక్యం చెబుతోంది. నేనంటాను, అన్ని విషయాలలో కూడా మనం ఏం కలిగి ఉండాలా? నమ్మకత్వం నీ క్రియలలో చూపించాలి. దేవుడు నిన్ను నమ్మాలి సార్. ఇప్పుడు దేశాంతరం పోయే యజమానుడు ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒక్కడికి 1 తలాంతు ఇచ్చాడు. 5 ఇచ్చినోడు ఏం చేశాడు? 5కు 5. 2 ఇచ్చినోడు ఏం చేశాడమ్మా? 2కు 2 చేసుకున్నాడు. మరొకటి ఇచ్చినోడు చెప్పండి, దానిని పాతి పెట్టి, నాటేవాడు నువ్వు నాయన, వృద్ధి చేసేవాడు నీవు నాయన, అన్నీ నువ్వే చేస్తావు. అందుకే నేను అంటాను, అన్నీ దేవుడు చేస్తే నీకెందుకు ఎత్తాడు తలాంతులు? చెప్పండి. 5 చేసిన వాడిని ఏమన్నారు? మిక్కిలి కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నమ్మకమైన బలాన మంచి దాసుడు అని పిలిచాడు. నేనంటాను, దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని కొరకు మనం ఉపయోగించాలి.
ప్రార్థించే తలాంతు ఉన్నప్పుడు నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయాలి. పరిచర్య చేసే తలాంతు ఉన్నప్పుడు నమ్మకంగా పరిచర్య చేయాలి. సువార్త ప్రకటించగలిగే తలాంతు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నమ్మకంగా సువార్తను నువ్వేం చేయాలి? నేను అంటాను, దేవుడు నీకేమైతే తలాంతు ఇచ్చాడో, పాట పాడే తలాంతు ఇచ్చాడా, ప్రార్థించే తలాంతు ఇచ్చాడా, వాక్యము చదివే తలాంతు ఇచ్చాడా, ఇతరులకు సాక్యము చెప్పే తలాంతు ఇచ్చాడా, పరిచర్య చేసే తలాంతు ఇచ్చాడా, ఏ తలాంతు దేవుడు నీకు ఇచ్చాడో, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను నువ్వేం చేయాలి? నమ్మకముగా దేవుని కొరకు ఉపయోగించాలి. ఆమేన్. చెప్పండ్రా తల్లులారా, ఆమేన్. ఏం చేయాలండి? నమ్మకంగా మనం ఉపయోగించాలి. నా దేవుడు, నా ప్రభువు నీలో, నాలో, మనలో ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎవరికండి? నమ్మకర్తమైన జీవితం. నమ్మకర్తం అనేది అన్ని విషయాలలో. ఈ రోజున నేను అంటాను, నమ్మకస్తులు, నమ్మకమైన వారు. సేవకుడైనా నమ్మకంగా సేవ చేయాలా, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. విశ్వాసులుగా మనం కూడా ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నమ్మకంగా లేకపోతే మన కష్టాలకు కారణం, మన ఇబ్బందులకు కారణం, ఆర్థికమైన పరిస్థితులు మన జీవితంలో మనకు రావడానికి గల కారణం, వాటిని మనం ఎలా ఛేదించాలని అనుకుంటున్నాము కానీ వాటిని మనము ఛేదించలేకపోతున్నాం. వాటి మీద మనకు విజయము కలుగుతుందని అనుకుంటున్నాము కానీ మనకు విజయాలు చూడట్లా. హలో, వినండి. ఈరోజు నీ నమ్మకత్వం ఎలాగున్నది అనేది దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. దైవజనుడైన పౌలు గారే తిమోతిని గురించి, ఇతడు నా నమ్మకమైన కుమారుడు. మోషేను గురించి దేవుడే అన్నాడు, ఏమని? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. మరి నీ గురించి, నా గురించి ప్రభు అనగలడా? లేదా మీ పాస్టర్ గాని అనగలరా? అటువంటి నమ్మకత్వం మనలో ఉందా? అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటున్నామా? ఈ రాత్రి నీతో, నాతో, మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. 5వదిగా తిమోతిలో మనం చూసేది 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల వరకున్న భాగాన్ని చదువుదాం. క్రీస్తు యేసు నందు విశ్వాసము ద్వారా చూడండి, రక్షణార్థమైన జ్ఞానము, చూడండి ఏంటంటే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నువ్వు నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నువ్వు ఎలాగుండాలి? నిలకడగా ఉండాలి. చాలండి. నేనేమంటాను అంటే, ఇదేనోది 5వది కదా. 5వదిగా దైవజనుడు తిమోతిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ తిమోతి అనే వ్యక్తి అండి బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరిగినవాడు. విన్నారా? దేవుని వాక్యాన్ని బాల్యము నుండి ఎరిగినవాడు, లేఖనాలు బాగా తెలిసినవాడు. ఈరోజు తిమోతిని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఇతడు దేవుని వాక్యము బాల్యము నుండి ఎరిగినవాడు. కొంతమంది బాల్యము నుండి ఎరిగినా కూడా వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, లేఖనము ఎరిగి ఉండాలి. మనం లేఖనాలు తెలుసుకోవాలి. అంటే వాక్యము తెలుసుకుంటే వాక్యములో అన్నీ రాయబడి ఉన్నాయి. అవునంటారు కదా మీరు. అవునన్నా కాదన్నా మనం ఏం చేయాలో లేఖనం చెప్తుంది, ఏం చేయకూడదో లేఖనం చెప్తుంది, మనం ఎలా ఉండాలో లేఖనం చెప్తుంది, ఎలా ఉండకూడదో లేఖనం చెప్తుంది, ఏమి చేయాలో వాక్యం చెప్తుంది, ఏమి చెయ్యకూడదో చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది. ఎక్కడికి చెప్పండి? అన్ని లేఖనాలే బోధిస్తున్నాయి. మనము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి,
మనం ఎలా మాట్లాడాలి, మనం ఎలా ఉండాలి అనేది దేవుడే తన వాక్యం ద్వారా సమస్తమును మాట్లాడుతున్నాడు. పౌలు చెప్తున్నాడు, బాబు ఒరే బాబు, నువ్వు బాల్యము నుండి నువ్వు లేఖనములు వాక్యమును బాగుగా నువ్వేం చేసావు, నువ్వు ఎరుగుదు. అక్కడ కూడా దానికి జోడించాడు ఏంటో తెలుసా, విశ్వాసము అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, నువ్వు ఎరిగి ఉన్నావు. ఒరే బాబు, నువ్వు ఎవరి వలన నేర్చుకున్నావో నువ్వు దాన్ని ఏం చేయాలా, నువ్వు ఎవరి ద్వారా దేవుని వాక్యం విని మారు మనసు పొంది రక్షించబడ్డావో, ఎవరి ద్వారా వాక్యాన్ని నేర్చుకుంటున్నావో దాన్ని నువ్వు తెలుసుకుని ఆ వాక్యంలో నువ్వు ఎలాగ ఉండాలన్నారు అక్కడ, నిలకడగా. అందరూ చెప్పండి, ఇందులో నిలకడ, గట్టిగా చెప్పండి. వాక్యము తెలిసిన తర్వాత వాక్యంలో మనం ఎలాగ ఉండాలి, నిలకడంటే అర్థం ఏమిటో తెలుసా, చెప్పబడిన లేఖన భాగం ద్వారా చెప్పబడిన వాక్య ప్రకారంగా నీవు నేను మనము జీవించాలి. ఆమేన్. వాక్యము చెప్పినట్టు చేయాలి. నేను అడుగుతున్నాను, మనుషులు చెప్పినట్లు మనం చేయాలా, లేఖనము వాక్యం మనతో చెప్పినట్టు మనం చేయాలా? ఇప్పుడు ఈ రోజున మన జీవితంలో మనం ఫెయిల్ అవ్వడానికి గల కారణం, నిరాశ అనేది మన జీవితంలో మనకి ఎదురవ్వడానికి గల కారణం. నా దేవుడు, నా ప్రభు సూటిగా నీతో నాతో మనతో మాట్లాడేది ఏంటో తెలుసా, ఏ లేఖనం అయితే నువ్వు తెలుసుకున్నావో తెలుసుకున్న లేఖనం ప్రకారంగా మనము చేస్తున్నామా లేదా, మనము నడుచుకుంటున్నామా లేదా, జీవిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. హలో, బాల్యం నుండి లేఖనం ఎరిగి ఉన్నావు, రైటే. ఎవరి వల్ల నేర్చుకుంటున్నావో తెలుసుకో. తెలుసుకున్న లేఖన ప్రకారంగా వాటి యందు నువ్వు ఎలాగుండాలి చెప్పండిరా తల్లులారా. లేకపోతే ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెట్టే వారంగా ఉండకూడదుగా. లేదా ఈ చెవిని వినేసి ఆహా ఓహో ఏమే ఈ అలా దేవుడు దైవోజను మంచి సూపర్ వాక్యం చెప్పాడు అంటది, సూపర్ ఊరి అంటది, కానీ ఏం చెప్పేదో చెప్తే ఇసు రక్తం ఇచ్చే. కారణం ఏంటంటే వచ్చి ముసుకేసి ఓ ఓ ఓ అంటే అర్థం ఏమిటి, దేవుడు మీ స్త్రీలకు కృపావరం ఇచ్చాడు. ఏంటంటే ముసుకనే కృపావరం, కొంచెం కిందగా లాగుతారు ఏచి రక్తం వేచే ఇలాగా. ఒకచోట వాక్యం చెప్తున్నా, ఏంటి అన్నాను, మీరు బాగా వాడబడాలని ప్రార్థన. ఓ సైతానా, నేను వాడబడాలని మా విశ్వాసం నా కోసం ప్రార్థన చేద్దాం. వాక్యం వినే టైంలో నేను వాడబడాలని ప్రార్థన చేయడం ఉర్తే ఊరుకండి, నిద్రపోయి ఏచి రక్తం వేచే. ఇంటికాడేమో కుర్తులో పడ్డ ఎరకలో కొట్టుకుంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్ట్ ఇవిడికి ఏచి రక్తం పైన సల్లగా కింద సల్లగానే. మరి నిద్ర రాకపోతే ఏమవుతుంది, ఏచి రక్తం వేచాయి. పోనీ ఈవిడిదే కాదు, ఈవిడిది అంటుకుంటుంది, అది అంటువ్యాధి కంటే ప్రమాదం. వాడు కొంతమందికి కొన్ని టాలెంట్లు, కొంతమందికి సూత్త నిద్రవడం అలవాటు. అంటే ఆవిడ చేతులు ఎత్తలేదు, అల్లెలియా చెప్పలేదు, నువ్వు ఎత్తకపోతే సూత్త నిద్రతో. మరి మాట అడిగిన దానికి మాట్లాడకపోతే అల్లెలియా అంటే చేతులు ఎత్తకపోతే, నోటప్పుడు అల్లెలియా రాకపోతే నేనేమనుకుంటానంటే నీకు కూడా సూత్త. చెప్పండి, అల్లెలియా అంటే చేతులు ఎత్తినే మీకు స్తోత్రం చెప్పండి గట్టిగా. అది అనాలి, అంచే పంపు కొట్టాలి, చేతులు ఎత్తండి. పరలోకంలో ప్రభు ఏం చెప్పండి, ఏసు రక్తం వేసి చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. నీకు పని ఏంటంటే అక్కడ హల్లెలూయా చెప్పడమే నిరంతరం పని. ప్రేమ విందులు ఏమి ఉండవు అక్కడ, ఏసు రక్తం పలహారాలు ఉండవు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన వాళ్ళు కవర్లో కూడా సెటప్ చేసుకొచ్చారు, దేవునికి స్తోత్రం. మన నా కంటి పడ్డారు, దేవునికి స్తోత్రం. రేపు బుధవారం చెప్తాను సంగతి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పాలా. నేను అంటాను, లేఖనమును ఎరిగి ఉన్నప్పుడు లేఖన ప్రకారంగా మనం చెయ్యాలి, జీవించాలి. ఆమేన్. 6వ విషయానికి వెళదాం. 6వదిగా దైవజనుడు పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 20, 21, 22 వచనాలు పౌలు గారు ఈ తిమోతిని గురించి మాట్లాడుతూ ఏమండి ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి చెప్తూ ఈ విధంగా అన్నాడు. చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 19 నుంచి చదివితే బాగుంటుంది. తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు నేను పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. వినండి, మీ క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు, అతని వంటి వాడు
ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. అతని యోగ్యతను మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగునే అతడు నాతో కూడా, చూడండి, సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. హల్లెలూయా. నేనేమంటానంటే ఇందులో అతడు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వాడిగా, రెండవదిగా ఇందులో కనపడేది అంటే సువార్త వ్యాపకము నిమిత్తము. వ్యాపకం అంటే వ్యాప్తి, అంతేగా. వ్యాపకము అంటే ఒక్క నుంచి ఇంకొక వ్యక్తికి వెళ్ళేదాన్ని ఏంటంటే వ్యాపకం, వ్యాప్తి చెందాలి. అంటే దైవజనుడైన పౌలు గారు తిమోతిని గురించి చెప్తున్నాడు. ఒరే బాబు, మీరు అందరూ మీ సొంత కార్యాలే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని మళ్ళీ ఒక పక్కనే ఏమీ లేదండి దేవుడు ఇచ్చాడండి ఈ ఉద్యోగం, ఏమీ లేదండి ఈ పని దేవుడు ఇచ్చాడండి, ఏమీ లేదండి వ్యాపారం దేవుడే ఇచ్చాడండి. మంచిదే, దేవుడు ఇచ్చాడు. ఎందుకో బ్రతకడం కోసం దేవుడు ఇచ్చాడు. నేనంటాను దేవుని కంటే మనకు ఎక్కువగా ఏది కాదు. మనం యూదులను బట్టి నేర్చుకోవాలి. సబ్బాతు అని అన్నారు అనుకోండి, ఆ రోజంతా దేవునికి కేటాయించేస్తారు. 24 గంటలు వ్యాపారం చేయరు, జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయరండి. 600 అయినా 106 అయినా సరే సబ్బాతు నుంచి సబ్బాతు 24 అవర్స్. శుక్రవారం సాయంకాలం ఏమండి 6 గంటలకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ సబ్బాతు అంటే శనివారం సాయంకాలం 6 గంటల వరకు వాళ్ళు వంటలు చేసుకోరు, వ్యాపారాలు ఏమీ చేయరు. సునగోగులకు వెళ్ళి ఆ ధర్మశాస్త్రమైన ఆ తోరాన్ని ఏం చేస్తారు, నిరంతరము ధ్యానిస్తారు. అలా పని ఏంటంటే అదే పని. మీ సొంత కార్యాలు మీరు చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడలేదు. అక్కడ అంటారు మీరు తిమోతి యోగ్యతల గురించి మీరు ఎరుగుదురు. కానీ నాకు నచ్చిన మాట ఏంటో చెప్పనా, సువార్త వ్యాపకము నిమిత్తం ఆయన ఏం చేశాడు, సేవ చేశాడు. ఆమేన్, ఆమేన్. సంఘమా, దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి. తెలియని వారికి ఏం చేయాలి, యేసును గురించి ప్రకటన చేయడమే, చెప్పడమే. నేనంటాను బైబిల్ తీసుకుని మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా బోధించవలసిన అవసరం లేదు. యేసు ప్రభువు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో, యేసు ప్రభు నీ జీవితాన్ని ఎలా మార్చాడో, నీ ఎలాగుండే జీవితాన్ని యేసు ప్రభు ఎలా మార్చాడో, ఆ మారిన జీవితము గురించి, దేవుడు నీ జీవితంలో చేసిన విప్లవాత్మకమైన మార్పుల గురించి, కార్యాల గురించి చెప్పడమే సువార్త, ప్రకటించడమే సువార్త. సమరస్త్రీ వెళ్ళిందండి, యేసు ప్రభు గురించి తెలుసుకుంది. కొండ అక్కడే వదిలేసింది. ఎక్కడికి వెళ్ళింది, ఊళ్ళోకి వెళ్ళింది. ఎక్కడికి, సమరయ ఊళ్ళోకి వెళ్ళింది. వాళ్ళ సమరయులందరికీ ఎవరి గురించి చెప్పిందండి, చెప్పండి అమ్మా, యేసు ప్రభు గురించి చెప్పింది. యేసు ప్రభుని గురించి ప్రకటన చేసింది. నేనంటాను యేసు ప్రభు గురించి ప్రకటన చేయడమే కాదు, వాళ్ళనందరినీ కూడా యేసు నద్దకు నడిపించింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచండి. కొడితే గట్టిగా కొట్టండి. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము ఎంత మందికి దేవుని గురించి మనము ప్రకటిస్తున్నాం? నీ ద్వారా స్వార్థ వ్యాపకము జరుగుతుందా? పౌలు గారు చెప్తున్నారు తిమోతిని గురించి. ఈయనెవరో తెలుసా? సువార్త వ్యాపకము నిమిత్తం ఏం చేశాడండి? ఈయన సేవ చేశాడు. 1000 ఆత్మలు 50 మందిని ఎవరొస్తారు ఇవ్వాలని మనం అంటున్నాం. చెప్పండి, ఎంతమందికి స్వస్థత అభిషేక ప్రార్థనకి ఎంతమంది నడిపించగలుగుతున్నాం? ఇదిగో పోలే 7 బుధవారాలు, ప్రత్యేక బుధవారాలు జరుగుతున్నాయి. మనం ఎంతమందిని మనం నడిపించగలుగుతున్నాం? ఉపవాస ప్రార్థన ద్వారానే శక్తి కలిగిన కార్యాలు దేవుడు చేస్తాడు కదా, రావాలి కదా, వచ్చేస్తారు. ఏచ్చ రక్త విజయం 7వ వారం, ఏచ్చ రక్త విజయం ఉన్న అన్ని వారాలు రావాలి. నా ఉద్దేశం ఏంటంటే రావాలనేది. ఆమేన్.
ప్రత్యేకమైన కార్యక్రమాలు ఎందుకు పెడుతున్నామంటే సువార్త వ్యాపకము జరగాల, అన్యుల జీవితంలో దేవుని కార్యాలు వారు చూడాలి. ఏమండి, వారికి చెప్పకుండా ఎలా తెలుస్తుందండి? అంతే కదండి. ఇప్పుడు సువార్త వ్యాపకము, అన్యజనులలో సువార్త వ్యాపకము జరగాలి. సంఘము ద్వారా క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించబడాలి. ఎవరి ద్వారా ప్రకటించబడాలి? ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని నుంచి 8వ వాక్యాన్ని బట్టి చదువుదాం. దేవుడు ప్రభువైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములున్న ప్రధానులకును అధికారులకును ఎవరి ద్వారా? సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించాలి. ఆమేన్, ఆమేన్. అమ్మ, ఎవరి ద్వారా? సంఘము ద్వారా. అందరూ చెప్పండి. ఏమండి, సంఘము ద్వారా ఎవరికంటండి? ఏమండి, పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా అన్యజనులకు క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ప్రకటించబడాలి. సువార్త వ్యాపకం అంటే ఏంటంటే అదే. ఎవరి ద్వారా? సంఘం అంటే ఎవరు? మాది గొప్ప పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుంది. దేశ రక్తం వేచి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏముందరో తల్లి? సంఘము ద్వారా క్రీస్తు ఐశ్వర్యం అన్యజనుల్లో ఏం చేయాలా? ఇది మూలోపదేశం. ఇదే. హలో, సువార్త వ్యాపకం అంటే క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్యజనులలో ఏం చేయాలా? ఇప్పుడు ఈ టీవీ కార్యక్రమం కూడా ఏంటంటే అన్యజనుల్లో సువార్త వ్యాపకం గురించి. మన సీరియస్గా నిద్రపడతా ఉంది. 11 ఎంత అవుతుంది? ఆ టైంలో ఫోన్ చేశారు. ఎడ్రా బాబు అనుకున్నాం. అర్జెంటుగా నొప్పి వచ్చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేయండి అన్న. ఏసు రక్తం వేసి మొత్తం మీద ప్రార్థన చేసాను. తగ్గి ఉండటం మళ్ళీ ఫోన్ చేయలేదు. దేవుని స్తోత్రం. ఆవిడ మాటలు చూస్తే అంజీరాలి అనిపించింది నాకు. కొద్ది కష్టమైన నష్టమైన చాలా భారం అవుతున్నా సువార్త వ్యాపకంలో ఒక పార్ట్ అది. నిజం. దేవుని బిడ్డలారా, ఈ పౌలు గారు చెప్తున్నాడు తిమోతిని గురించి. ఇతడు సువార్త వ్యాపకంలో సేవ చేశాడు. చివరిది 7వది అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అమ్మ, చివరిది 7వ పాయింట్ ఏంటంటే ఇతడు మంచి పేరు పొందినవాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇతను మంచి పేరు పొందినవాడు. ఏం పొందుకున్నాడండి? మంచి పేరు సంపాదించుకున్నాడు. అవునండి, అతనిలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి. నిజమైన కుమారుడుగా ఉన్నాడు, ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రార్థించేవాడుగా ఉన్నాడు, లేఖనాలు నమ్మకమైన వాడుగా ఉన్నాడు, దేవుని లేఖనములను ఎరిగిన వాడుగా తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. నిన్ను మహిమపరచువాడు, దేవునిని మహిమపరచువాడు అనే అర్థము కలిగిన వాడుగా. అవును ప్రభువా, ఈ 7 విషయాలు మా ఆత్మీయ జీవితంలో మేము కలిగి ఉండాలి. ఒక బలమైన తీర్మానంలోకి వద్దాం. దైవజనురాలు పాస్టర్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మాకున్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నిదాస్తుని సేవకుని అభిషేకించి ప్రభా ఇంతవరకు నీ వాక్యము ద్వారా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. మరి తిమోతి గురించి ప్రభా నాయనా నీకు స్తోత్రాలు. 7 విషయాలు ప్రభా ఈ రాత్రి నాయనా నా తండ్రి నాయనా నీ లేఖనాల్లోంచి మేము నేర్చుకోవడానికి అయ్యా నాయనా ఎటువంటి లక్షణాలు ఎటువంటి సుగుణాలు కలిగి ఉన్నాడో ప్రభా. అయ్యా సేవకుని పట్ల నాయనా నీ యొక్క పని పట్ల పరిచర్య పట్ల అయ్యా నాయనా ఎటువంటి వ్యక్తిగా ఉన్నాడో ప్రభా నాయనా. అయ్యా అనేక విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడినందులకు వందనాలు ప్రభా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నిజమైన ప్రియమైన కుమారుడుగా మరి ప్రభా తిమోతి
నాయన ఉన్నట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రాలు. విశ్వాసము కలిగిన వాడు అయ్యా, నిష్కపటమైన విశ్వాసము కలిగిన వ్యక్తి అని ప్రభువా. అయ్యా నాయన నమ్మకమైన వాడుగా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన కన్నీరు కార్చే వ్యక్తిగా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. మేము కూడా నాయన ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నీ సేవకునికి ప్రభువా అయ్యా నాయన నీ ఇంటిలో ప్రభువా నమ్మకమైన వారుగా అయ్యా, నిజమైన బిడ్డలుగా, నిజమైన కుమార్తెలుగా, నిజమైన కుమారులుగా, నీకు ప్రియమైన వారిగా ప్రభువా అయ్యా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నాయన పోలికల్లోనికి నాయన నీకు స్తోత్రాలు. ఆ స్వభావంలోనికి ప్రభువా మమ్మలందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నారు నాయన. రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రభువా అయ్యా నాయన నీకు నమ్మకస్తులుగా ఉండాలి తండ్రి. నీకు వందనాలు అయ్యా. నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నమ్మకమైన వ్యక్తిగా అయ్యా తిమోతి ఉన్నాడు ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా బాల్యము నుండి ప్రభువా, చిన్ననాటి నుండి ప్రభువా బాగుగానైనా నీ వాక్యమును ఎరిగిన వ్యక్తిగా అయ్యా నైనా ఎవరి యుద్ధ నేర్చుకుని ఉన్నాడో ప్రభువా అయ్యా నైనా వాణి యందు ప్రభువా నిలకడక కలిగి ప్రభువా ఉన్నట్లుగా నైనా తండ్రి నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. నీ వాక్యములో ప్రభువా మేము నిలకడ కలిగి ఉండటానికి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. సువార్త అయ్యా నాయన వ్యాపకంలో ప్రభువా నాయన నీ కార్యములు చేయట యందు ప్రభువా నీకు వందనాలు అయ్యా నాయన. నీ యొక్క సువార్త వ్యాపకంలో ప్రభువా అతడు ఎంతగానో సేవ చేసే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు. మరి సంఘము ద్వారా అయ్యా అన్య జనులకు నీ ఐశ్వర్యము, క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని ప్రభువా అయ్యా అన్య జనులకు సంఘము ద్వారా ప్రకటించాలని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు. మరి సంఘం అంతా కూడా ప్రభువా అయ్యా నాయన సమయమనక అసమయమనక ప్రభువా అయ్యా నాయన తండ్రి నీ యొక్క సువార్తను అనేకులకు ప్రకటించేవారుగా ఉండటానికి సహాయము దయచే తండ్రి. నీకు వందనాలు ప్రభా. మంచి పేరును సంపాదించాడని ప్రభా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. అవును ప్రభా నీ ఎదుట నుండి నీ నోట నుండి బలానా మంచి దాసుడా, బలానా మంచి దాసురాలా అని ప్రభా మంచి పేరును మేము పొందుకునే కృప దయచేయండి. రాత్రి విత్తబడి మాటలు నా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. యొక్క విశ్వాస వాక్కు ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి నాయన. వారిని ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన వెళ్ళరకును టీవీ ముందు కూర్చున్న వాక్య వెళ్ళరకు ఆయన కృప సదాకాలము తోడైనుగాక. ఆమేన్ ఆమేన్.